గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో పర్యటించనున్నారు. వైసీపీ నేతల చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. ఉదయం 10:25 కడప చేరుకుంటారు. రిమ్స్ హాస్పిటల్లో ఎంపీడీఓను పరామర్శిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి గాలివీడుకు చేరుకుంటారు. అక్కడ పరిస్థితులు పరిశీలించి దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఘటనకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు విచక్షణ కోల్పోయారు. ప్రభుత్వ అధికారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన గాలివీడులో చోటు చేసుకుంది. గాలివీడులో ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎంపీపీ లేకుండా వేరే వ్యక్తులకు గది తాళాలు ఇవ్వలేమని ఎంపీడీఓ జవహర్ బాబు సమాధానమిచ్చారు. దీంతో మాకే ఎదురు చెబుతావా అంటూ ఆగ్రహించిన వైసీపీ నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా ఎంపీడీఓ ఛాంబర్లోకి దూరి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసి గాయపరిచారు. ఎంపీడీఓపై దాడి చేసే టైంలో అడ్డుకోబోయిన ఎంపీడీఓ కారు డ్రైవర్ను సైతం చితకబాదినట్లుగా తెలుస్తోంది. ఎంపీడీఓపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని దాడి నుంచి ఎంపీడీఓను కాపాడారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ వైసీపీ నాయకులను కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాయపడ్డ ఎంపీడీఓను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాయచోటి ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఎంపీడీఓ జవహర్ బాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో వెల్లడైంది. జవహర్ బాబు ఫిర్యాదుతో గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో పర్యటించనున్నారు. వైసీపీ నేతల చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. ఉదయం 10:25 కడప చేరుకుంటారు. రిమ్స్ ఆసుపత్రిలో ఎంపీడీఓను పరామర్శిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి గాలివీడుకు చేరుకుంటారు. అక్కడ పరిస్థితులు పరిశీలిస్తారు. దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు విచక్షణ కోల్పోయారు. ప్రభుత్వ అధికారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన గాలివీడులో చోటు చేసుకుంది. గాలివీడులో ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎంపీపీ గది తాళాలివ్వాలంటూ వైసీపీ నేతలు ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎంపీపీ లేకుండా వేరే వ్యక్తులకు గది తాళాలివ్వలేమని ఎంపీడీఓ జవహర్ బాబు సమాధానమిచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో మాకే ఎదురు చెబుతావా అంటూ ఆగ్రహించిన వైసీపీ నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా ఎంపీడీఓ ఛాంబర్లోకి దూరి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసి గాయపరిచారు. ఎంపీడీఓపై దాడి చేసే సమయంలో అడ్డుకోబోయిన ఎంపీడీఓ కారు డ్రైవర్ను సైతం చితకబాదినట్లు తెలుస్తోంది. ఎంపీడీఓపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకొని దాడి నుంచి ఎంపీడీఓను కాపాడారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ వైసీపీ నాయకులను కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాయపడ్డ ఎంపీడీఓను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాయచోటి ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఎంపీడీఓ జవహర్ బాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. జవహర్ బాబు ఫిర్యాదుతో గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేశారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న ఈడీ విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో తెలిపారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద విచారణ చేపట్టింది ఈడీ. ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఎఫ్ఏఓకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇక మరిన్ని వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, ఈడీ కేటీఆర్ కు నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. 7వ తేదీన విచారణ, జనవరి 7వ తేదీన విచారణకు రావాలని, దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? చూసిన ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 గా ఉన్నటువంటి కేటీఆర్ తో సహా A2 ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 అయినటువంటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ మాజీ అయినటువంటి బిఎల్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే మొదట ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈడీ త్వరితగతిన ఒక మూవ్మెంట్ అనేది ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే 7వ తేదీన కేటీఆర్ ని విచారణకు హాజరు కావాలని అతనికి నోటీసులు పంపగా, అతని కంటే ముందుగానే ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ ను, ఇటు బిఎల్ రెడ్డిని ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చింది. వీళ్ళిద్దరిని అంటే ఇటు 7వ తేదీన కేటీఆర్ విచారిస్తే జనవరి 2, 3 తేదీల్లో వీళ్ళిద్దరిని విచారించేందుకైతే ఈడీ సిద్ధమైంది. అయితే మొత్తానికి ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఏ యాక్ట్ తో పాటు ఇటు ఫెమా చట్టం, ఎందుకంటే విదేశీ కంపెనీలకు ఏదైతే బదలాయింపులు జరిగాయి కాబట్టి ఇది చట్ట విరుద్ధం కాబట్టి దీని ఆధారంగా ఇటు పిఎంఎల్ఏ యాక్ట్ తో పాటు ఇటు ఫెమా చట్టం 2 చట్టాల కింద కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఈసీఐ అయితే నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి వీరంతా కూడా ఫెమా చట్టం ఉల్లంఘించడం కాకుండా పిఎంఎల్ఏ ఇప్పటికే 50/1, 50/2 కింద ఈసీఐ కూడా నమోదు చేశారు. కాబట్టి ఈ బదిలీల అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డాటాను ఇటు ఎంయూడి నుంచి ఇటు హెచ్ఎండిఏ, మరోవైపు ఏదైతే దీనికి సంబంధించిన ఏసీబీ కేసు నమోదు చేసిందో వారి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో డాటాను లేఖ రాసి వాళ్ళ దగ్గర నుంచి డాటా మొత్తాన్ని కూడా ఈడీ సేకరించిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ప్రస్తుతం ఈడీ నోటీసులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట్లాది రూపాయల బదిలీలు జరిగాయి కాబట్టి 55 కోట్ల బదిలీలకు సంబంధించి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కంపెనీకి సంబంధించిన ఎఫ్ఓ కంపెనీల డాటాను కూడా ఇప్పటికే ఈడీ సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం మొదటగా ఈ కేసులో అధికారుల పాత్ర ఎంత మేర ఉందన్న కోణంలో మొదటగా జనవరి 2, 3 తేదీల్లో ఇద్దరిని విచారిస్తారు. విచారించిన తర్వాత కేటీఆర్ కూడా ఈ కేసుకు సంబంధించి 7వ తేదీన కూడా విచారిస్తారు. ఎందుకంటే మొదట అధికారుల అభిప్రాయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళే ప్రాథమికంగా ఉండి వాళ్ళ చేతులతోనే ఈ బదలాయింపులు అనేవి జరిగాయి కాబట్టి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డితో పాటు ఎంయూడి మాజీ సిఎస్ సెక్రటరీ అయినటువంటి ప్రస్తుత ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్, ఈ ఇద్దరిని మొదట విచారిస్తారు. ఎందుకంటే వీళ్ళని విచారిస్తే ఒక క్లారిటీకి అనేది ఈడీ వస్తుంది కాబట్టి వీళ్ళని విచారించిన తర్వాతనే కేటీఆర్కి ఈడీ వెళ్ళనుంది. అయితే ఇదే కాకుండా ఇప్పటికే ఏసీబీ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒకవైపు కేసు విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కౌంటర్ కూడా దాఖలు చేసింది. ఈ కౌంటర్ సంబంధించిన అఫిడవిట్ లో కీలకమైన అంశాలను ఇప్పటికే ఏసీబీ పొందపరిచిందని చెప్పుకోవచ్చు. మంత్రి హోదాలో ఉంటూ కేటీఆర్ చేసిన తప్పులు ఇటు సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనది కాకుండా ఆర్థిక శాఖకు సంబంధించి బేఖతరు చేసిన వైనాన్ని హైకోర్టు ముందుంచింది. అయితే విదేశీ కరెన్సీ సహా అనేక ఉల్లంఘనలకు సంబంధించి కేటీఆర్ పాల్పడ్డారని ఇందులో పేర్కొంది. అయితే సచివాలయంలో బిజినెస్ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ 9, 11 ఆర్టికల్ ప్రకారం నిర్ణీత మొత్తం కూడా ఎక్కువగా ఏ శాఖకైనా ఖర్చు చేయాల్సి వస్తే ఆర్థిక శాఖ మొదటిసారి తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రివర్గ అనుమతి తర్వాతే ఆర్థిక శాఖ సైతం నిధులు విడుదల చేయాలి. కానీ ఎలాంటి అనుమతి లేకుండా చేసింది కాబట్టి వీటన్నిటి అంశాలకు సంబంధించి కేటీఆర్ నిబంధనలు తుంగలో తొక్కారని కూడా హైకోర్టుకు ఏసీబీ విచారించింది. ఒకవైపు 31 తేదీన అంటే డిసెంబర్ 31 తేదీన ఈ ఏడాది ముగుస్తుంది. ఈ ఏడాది ముగిసే సమయాన ఆ రోజే క్వాష్ పిటిషన్ పై విచారణ గ్రహంలోనుంది. మరోవైపు అదే రోజుకి అతనికి సంబంధించిన నాట్ టు అరెస్ట్ అనే ఆర్డర్ కూడా ముగుస్తుంది. కాబట్టి మనం 31 తేదీన కేటీఆర్ ని అరెస్టు ఏసీబీ
ఏసీబీ చేస్తుందనే ఆరోపణలు ప్రస్తుతం ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో మరి 31 తారీఖు ఒకవైపు ఏసీబీ మరి నోటీసులు ఇచ్చి విచారిస్తుందా, లేకుంటే ఇప్పటికే కోర్టు కూడా చెప్తుంది ఏసీబీ తప్పనిసరిగా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి, విచారణకు ఇటు నిందితులు కేటీఆర్ కూడా సహకరించాలని కూడా చెప్తుంది. కానీ మరి 31 తారీఖు ఏం జరుగుతుంది అనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుండగా ఈ నేపథ్యంలోనే ఈడీ నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే సాగుతుంది. ఇప్పటి వరకు ఈ నోటీసుల పట్ల ఇటు కేటీఆర్ కావచ్చు, ఇద్దరు అధికారులు కూడా ఎవరికి కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. జోష్న రైట్ అమరేందర్. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఢిల్లీ నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మన్మోహన్ సింగ్ నివాసం నుంచి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయం తీసుకొచ్చారు. మరో గంట పాటు ప్రముఖుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని అక్కడే ఉంచి తర్వాత అంతిమయాత్ర నిర్వహించేలా సన్నాహాలు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 11:45 సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేంద్ర హోంశాఖ, కేంద్ర రక్షణ శాఖ సమన్వయంతో తుది వీడ్కోలు పలికే ఏర్పాట్లలో పనిచేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజకీయాల్లో విలక్షణ పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను మాజీ ప్రధానులకు అంత్యక్రియలు జరిగిన చోట నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వేరువేరుగా లేఖలు రాశారు. స్మారక నిర్మాణం కోసం కాంగ్రెస్ విజ్ఞాపనను పరిశీలించాలని కోరారు. మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలకు కేంద్ర హోంశాఖ ఏర్పాట్లు చేస్తున్న నిగంబోధ్ ఘాట్ వద్ద కూడా కాకుండా మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి దహన సంస్కారాలు చేసిన శక్తి స్థల్ వీర్భూమి పరిసరాల్లో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించి అక్కడే స్మారక నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్కు స్మారక స్థలం ఏర్పాటుపై ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడిన ఖర్గే ఆ తర్వాత ఇదే అంశంపై ఆయనకు 2 పేజీల లేఖ రాశారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా అంతిమ సంస్కారాల స్థలంపై ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక విజ్ఞాపన చేశారు. రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధానమంత్రులకు అంత్యక్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలను నిర్మించిన సాంప్రదాయాన్ని గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవన్నారు.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఢిల్లీ నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మన్మోహన్ సింగ్ నివాసం నుంచి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయం తీసుకొచ్చారు. మరో గంట పాటు ప్రముఖుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని అక్కడే ఉంచి తర్వాత అంతిమయాత్ర నిర్వహించేలా సన్నాహాలు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 11:45 సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేంద్ర హోంశాఖ, కేంద్ర రక్షణ శాఖ తుది వీడ్కోలు పలికే ఏర్పాట్లలో సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజకీయాల్లో విలక్షణ పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను మాజీ ప్రధానులకు అంత్యక్రియలు జరిగిన చోట నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వేరువేరుగా లేఖలు రాశారు. స్మారక నిర్మాణం కోసం కాంగ్రెస్ విజ్ఞాపనను పరిశీలించాలని కోరారు. మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలకు కేంద్ర హోంశాఖ ఏర్పాట్లు చేస్తున్న నిగంబోధ్ ఘాట్ వద్ద కాకుండా మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి దహన సంస్కారాలు చేసిన శక్తిస్థల్ వీర్భూమి పరిసరాల్లో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించి అక్కడే స్మారక నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్కు స్మారక స్థలం ఏర్పాటుపై ప్రధాని మోడీతో సెల్ఫోన్లో మాట్లాడిన ఖర్గే ఆ తర్వాత ఇదే అంశంపై ఆయనకు 2 పేజీల లేఖ రాశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.